ఆంధ్రప్రదేశ్లో స్వల్పంగా భూమి కంపించింది. పల్నాడు జిల్లాలో తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వినుకొండకు 20 కిలోమీటర్ల దూరంలో భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు ధృవీకరించారు అధికారులు. పల్నాడు జిల్లాలో రిక్టర్ స్కేలుపై 3.5గా తీవ్రత నమోదైంది. రాబోయే 5 రోజుల్లో మరిన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో స్వల్పంగా భూమి కంపించింది. పల్నాడు జిల్లాలో తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వినుకొండకు 20 కిలోమీటర్ల దూరంలో భూమిలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు అధికారులు. పల్నాడు జిల్లాలో రిక్టర్ స్కేలుపై 3.5 తీవ్రత నమోదైంది. రాబోయే 5 రోజుల్లో మరిన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 19/2/2023 తెల్లవారుజామున సుమారు 2 ఆ ప్రాంతాల్లో వినుకొండ పట్టణము మరియు పరిసర ప్రాంతాల్లో ఇట భూకంపము వచ్చినట్టుగా తెలియవచ్చింది. దాంట్లో రెక్టర్ స్కేల్పై 3.5గా నమోదైనట్టుగా మరియు దాంతోపాటు పరిసర ప్రాంతాలైన నడిగడ్డ కానీ కొప్పకొండ కానీ ఈ విలేజెస్లో ఉన్నట్టుంది. ఎటువంటి అయితే నష్టం అయితే ఎటువంటి ఏం జరగలేదు. ఇప్పుడు దాకా అటువంటి ఏం రిపోర్ట్ ఏం కాలేదు. కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఏం లేదని చెప్పని తెలియజేస్తున్నాం. ప్రజెంట్ అయితే సుమారు తెల్లారుజామున వచ్చినట్టుగా తెలియవచ్చింది సమాచారం. ఇంకా పూర్తి వివరాలు ఏమంటే కనుక తెలియజేస్తాం. ఆంధ్రప్రదేశ్లో స్వల్పంగా భూమి కంపించింది. పల్నాడు జిల్లాలో తెల్లవారుజామున భూకంపం సంభవించింది. డీటెయిల్స్ మనకు నరసింహారావు అందిస్తారు. నరసింహారావు, చెప్పండి, వచ్చేటువంటి 2-3 రోజుల్లో కూడా మళ్లీ ప్రకంపనలు చోటు చేసుకునే అవకాశం ఉంది అంటున్నారు. దీనికి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ ఉన్నాయి? పల్నాడు జిల్లా వినుకొండలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే ఈరోజు తెల్లవారుజామున 2 నుంచి 3 గంటల ప్రాంతంలోనే స్వల్పంగా భూకంపం ప్రకంపనలు వచ్చినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు కూడా కింద పడినట్టు సౌండ్ వచ్చినట్టు కూడా చెప్తున్నారు. మరోవైపు అందరూ కూడా గాఢమైనటువంటి నిద్రలో ఉన్నారు. కానీ ఈ 2 నిమిషాలు 2 సెకండ్లు మాత్రమే ఉండిపోయిందని కూడా చెప్తున్నారు. కానీ ఇప్పటికే ఎవరుతున్నారో ఈ ప్రకంపనలకు సంబంధించినటువంటి వాళ్ళు శాఖ అధికారులు కానీ దానికి వాతావరణం సంబంధించినటువంటి అధికారులు కానీ ఇప్పటికే రెక్టర్ స్కేల్ పై 3.5 తీవ్రతంగా నమోదైంది. వినుకొండకి 20 కిలోమీటర్ దూరంలో భూమికి 10 కిలోమీటర్ల లోతుగా భూకంప కేంద్రం అయినట్లు ధృవీకరించిన అధికారులు ప్రకంపనాల వల్ల వస్తువులు కదిలే ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కానీ ఎలాంటి ప్రాణం ఆస్తి నష్టం కూడా లేదని అధికారులు వెల్లడించారు. కానీ రాబోయే 5 రోజుల్లో కూడా మరిన్ని భూ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని కూడా నిపుణులు హెచ్చరించినట్టు తెలుస్తుంది. కానీ నెల 21న సీఎం వినుకొండలో కార్యక్రమం కూడా పెట్టారు. కానీ ఆ కార్యక్రమంలో ఈ భూ ప్రకంపనల నేపథ్యంలో జరుగుతుందా లేదనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికే అధికారులు మాత్రం ఇక్కడ భూ ప్రకంపనలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మాత్రం ఇప్పటికే అధికారులు చెప్పడం జరిగింది. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం వినుకొండ పట్టణానికి దగ్గరలోని ఈ భూకంపం కేంద్రీకృతమైనట్టు కూడా అధికారులు మాత్రం చెప్తున్నారు. రైట్ నరసింహారావు.